రాష్ట్రంలో మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు చేపట్టాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. కొడంగల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించారు. బీబీనగర్, ఎయిమ్స్లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలన్నారు. ఎయిమ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. తద్వారా ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్లోని పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్యేతో మంత్రి ఉత్తమ్ చర్చించారు. ప్రధానంగా నారాయణపూర్, కొడంగల్ ఎత్తిపోతల పథకం, కోయల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై సమీక్షించారు. మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మక్తల్ శ్రీహరి, జి మధుసూదన్ రెడ్డి, పర్ణికారెడ్డి, ఏఐసిసి కార్యదర్శి వంశీచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం ముఖ్యమంత్రిని కలిసిన అంశంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని కలిసే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడంతో ఇతర అంశాలేమీ లేవని, బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి సంస్కృతి కాంగ్రెస్లో లేదని బట్టి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ గౌరవిస్తుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది కాంగ్రెసేనని మంచినీళ్లు, విమానాశ్రయం ప్రాజెక్టులు, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసి ప్రారంభించింది కాంగ్రెసేనని భట్టి అన్నారు. కేటీఆర్, హరీష్ రావులు తామే హైదరాబాద్ను అభివృద్ధి చేశామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మంచి భారీ మెజార్టీతో గెలవబోతుందని అన్ని డివిజన్ కమిటీల అధ్యక్షులతో పాటు బూత్ కమిటీ అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులందరితో కూడా మళ్ళొకసారి 4-5 రోజులతో మరొక సమావేశం నిర్వహిస్తాం. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక కాస్మోపాలిటన్ వాతావరణం, ఈ నగరాన్ని కాపాడే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎటువంటి విద్వేషాలకి, విధ్వంసాలకి తావు ఇవ్వాలి. ఇక్కడ శాంతియుతంగా, ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో బతికే ప్రజల జీవితాన్ని అల్లకల్లలో చేయడం కోసం, అల్లదెబ్బ సృష్టించడం కోసం రకరకాల విభేదాలు తీసుకొని వచ్చి దాంట్లో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా రాష్ట్ర ప్రజలను దృష్ట్యా హైదరాబాద్ నగరం గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే దృష్ట్యా చాలా కఠినంగా అనేది ముఖ్యమంత్రి గారిని కలవటం అనేది ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలని, రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగారని గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి సూచించారు. భువనగిరి నియోజకవర్గంలోని బీబీ నగర్ మండలం కొండమడుగులలో పలు అభివృద్ధి పనుల్లో మంత్రి పాల్గొన్నారు. అధికారం చేజారిన కేటీఆర్ తన అహంకారాన్ని మాత్రం వీడటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భాష తీరును మార్చుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ దొంగ మాటలు చెప్పి సిరిసిల్లలో గెలిచారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పింది చేస్తే పార్టీ అన్నారు. ఇక మూసీ ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన 3వ రోజునే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారని, కానీ బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడిందా అని మంత్రి ప్రశ్నించారు. మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ గోడి సరిపోడంట. ముఖ్యమంత్రి అనే పదవికి, ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి. కేటీఆర్కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ గోడి అంటాడా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మిస్టర్ బచ్చా గారివి, రేవంత్ రెడ్డి ఏది గోడి కూడా పనికిరావు. మీరు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్యే కాదు, వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం. జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని పోలీసులతో నెట్టివేయడం సరికాదని బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. సందీప్ రెడ్డిపై దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమని తెలిపారు. తమ ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని, మంత్రుల్ని ప్రశ్నిస్తే పోలీసులని రెచ్చగొట్టి నెట్టివేస్తున్నారని అన్నారు. మంత్రులు అధికార మతంతో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడేమో
రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడము, ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో కూర్చొని వాగ్వాదాలు పెట్టుకోవడం, ఎక్కడైతే మా ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క కూడగిట్టినట్టు అసహనంతో రాష్ట్ర మంత్రులే ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు, ఇది దురహంకారం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ఇవాళ నేను వీడియో చూశాను ఇంతకుముందే, సందీప్ రెడ్డి గారు వారిని మంత్రి గారు ఆక్షేపణీయంగా మాడితే అభ్యంతరకరంగా అధికార కార్యక్రమంలో కేటీఆర్ గారి గురించి సందీప్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ప్రశ్నిస్తే వారిని నెట్టవేయడం, పోలీసుల్ని రెచ్చగొట్టి ఇక్కడికి వెళ్ళి బయటికి పంపించమని చెప్పడం, నెట్టివేయించడం ఇది దారుణం. సంఘటన చూస్తే వీడియో చూస్తే నిజంగా ఇంత అహంకారంతో మంత్రులు ప్రవర్తిస్తే మరి ఏ విధంగా ఉంటుందో రేపు పొద్దున ప్రజలు ఆలోచించుకోవాలి. పోలీసులు మంత్రి గారి ప్రైవేట్ సంఘంలాగా బిహేవ్ చేసినట్టు కనబడతా ఉంది. సంబంధిత పోలీస్ అధికారుల యొక్క ప్రవర్తన అదే లా అండ్ ఆర్డర్ ఇష్యూవా? జడ్పీ చైర్మన్ గారిని నెట్టే ప్రయత్నం ఎస్ఐలు సీఏ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. నేను రాష్ట్ర డీజీపీ. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేదా వేచి చూద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై అబద్ధాలు చెప్పారని, కానీ రైతు బంధు ఇప్పటివరకు పడలేదన్నారు. రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొడతామని కాంగ్రెస్ నేతలు అన్నారన్నారు. రైతులను చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్ను రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటుతో కొడదామని పిలుపునిచ్చారు. అధికారంలో వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, దానిని కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ ఫైల్పై సంతకం చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? గాంధీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ పచ్చబద్దాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే పోనీ అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు అయినా ఆయన పోనీ కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసి కొడతా అంటాడు. ఇంత అహంకారం! చెప్పు తీసి కొడతామని రైతులు, చెప్పు తీసి రైతులను కొడతామని ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి చేస్తా ఉన్నాం. రైతులకు చెప్పాలి, ఓటుతోని కొట్టండి, ఓటుతో వేటేయండి. మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఓటుతోని వేటేయాలి. వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి. వాళ్ళు రైతులు గరం గరం ఉన్నారు, ఊళ్ళలో తెలుస్తుంది మార్పు ఏమైందో తెలుస్తుంది, బాధపడుతున్నారు. ఎందుకు? మరి మా కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా వారం 10 రోజులల్లా బంజారాహిల్స్లోని లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్ రమణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే పార్టీ నాయకులు విజయం కోసం అహర్నిశలు పాటుపడ్డారని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్కరి సేవలు వృధా పోనివ్వమని, తగిన సమయంలో తగిన ప్రాధాన్యత తప్పకుండా లభిస్తుందని అన్నారు. అబద్ధపు ప్రచారంతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి మరి కొంతకాలం సమయం ఇద్దామని కార్యకర్తలకు సూచించారు. బీజేపీకి గుణపాఠం చెప్తాం. ఈసారి గులాబీ జెండా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎగరేస్తాం. ఎందుకంటే ప్రజల్లో ఆ ఉత్సవం ఎక్కడ కూడా నిరాశ లేదు. తప్పకుండా అదే రెట్టింపు ఉత్సవంతో పనిచేయాలనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకంగా మా ఖైరతాబాద్ నియోజకవర్గం కానీ లేకపోతే సికింద్రాబాద్లో పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు మరి ఇంకా దృఢ నిశ్చయంతో రెండింతల ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ప్రధానంగా ఈ మీడియా ద్వారా నా ఖైరతాబాద్ ప్రజలందరికీ పేరున మరీ ఒకసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మేము విజయాన్ని సాధిస్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మీరు ఏదైనా ఒక రూపంలో మీరు గ్యారంటీ ఇవ్వండి. ఇస్తే మేము 100 రోజులు కాదు, ఇప్పుడే మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా 200 రోజులు అవుతాం. ప్రభుత్వానికి సహకరించాలని మాకుంది, కానీ మీరు ఎలాగిస్తారు? ఎందుకంటే మేము ప్రజల దగ్గర పోగానే మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఇప్పటి నుండే, మాకు అది చెప్పారు కదా, ఇన్ని గ్యారంటీలే కదా, మీరే ఎమ్మెల్యే కదా, మీరు ఇప్పించాలి కదా అంటున్నారు. కానీ గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. కవిత మాటలు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని పీసీసీ మాజీ చీఫ్ విహెచ్ అన్నారు. పూలే జయంతి వర్ధంతిలకు కేసీఆర్ ఏనాడు రాలేదని ఆయన విమర్శించారు. కులగణన చేశారని కేసీఆర్ అన్నారని బయట పెట్టకుండా నొక్కి పెట్టారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసేది కాంగ్రెస్ అని
కులగణన చేస్తామని రేవంత్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. గత 10 ఏళ్ళు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన రాలేదు, ఆయన పేరు పెట్టాలని కూడా ఆలోచన లేదు. 10 ఏళ్లలో ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిండ్రా? ఇవాళ కవిత గారు చెప్తుండ్రు తమాషా ప్రకారంగా రిజర్వేషన్ పెంచాలి, కులగణన జరగాలని అంటున్నారు. నాకు నవ్వాలనా ఏడవాలనా అనిపిస్తుంది. ఏమిటి 10 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రతిరోజు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్టు మీ నాయన కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడన్నా మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఆలోచన చేసిండ్రా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలని ఎన్నోసార్లు రిప్రజెంట్ చేశాను. ఆయన కూడా అంబర్పేటలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు స్టాచ్యూకు అప్పుడు ఇనాగ్రేషన్ చేసిన దానికి ఆయన జన్మదినం రోజు వచ్చి పూలదండ వేశాడు, ఆయనకు నివాళులు అర్పించారు. కానీ అప్పుడెందుకు జ్ఞాపకం రాలే ఇవాళ? అదేవిధంగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా అని ఎవరు మీ నాయన కూడా నేను చేసినా అని చెప్పాడు, అది ఎందుకు బయట పెట్టలే? మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమం మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి అధ్యక్షతన జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికలపై మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న జిల్లా కమిటీ మెంబర్లు, బ్లాక్, డివిజన్ వార్డు అధ్యక్షులతో సునీతారావు చర్చించారు. కమిటీ మెంబర్లతో కమిటీలు ఎంతవరకు పూర్తి చేశారని, కమిటీలు పూర్తి చేయని అధ్యక్షులను మొత్తం పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు 6 గ్యారెంటీలతో పాటు పెద్దపీట వేస్తుందని సునీతారావు అన్నారు. ఎలక్షన్స్ నోటిఫికేషన్ త్వరలోనే వస్తుందని, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా మహిళా కాంగ్రెస్ ముందు వరుసలో ఉండాలని మహిళలకు సునీతారావు దిశానిర్దేశం చేశారు. మనకు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్కి మొన్నటి వరకు ముఖ్యమంత్రి వారు పిసిసి అధ్యక్షుడు అనుల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ టోటల్గా అన్ని బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏదో కొంతమంది నాయకులు చేయబట్టి వారిని పేరు చేయడం తప్పని నేను అనుకుంటాను. మనం అందరం ఒక రెజల్యూషన్ పాస్ చేస్తున్నాం. ఇక మీదట ఆ విధంగా మహిళా కాంగ్రెస్ని పక్కకు పెట్టి మనకు అన్ని విధాల మనల్ని అన్ని ప్రోగ్రామ్స్కి వాడుకున్న తర్వాత మనకి ఎక్కడన్నా కూడా గౌరవంలో భంగపాటు జరిగినట్టయితే ఏ చెల్లె కూడా ఇక మీదట ముందుకు పోయి పని చేయదు, ఏ మీటింగ్లో పోదు. ఓకేనా? దానికి ఎంతమంది ధైర్యం తీసుకున్నారో చేతులు లేపాలి. కానీ మన కేసీ వేణుగోపాల్ గారు కానీ మనకి పెద్దపీట వేసినప్పుడు మీరందరూ కూడా ఎక్కడ పెద్దపీట వేయలేదు అక్కడ ఎక్కువ పోవద్దు. ఈ రోజు నుంచి మనం రెజల్యూషన్ అమల్లోకి తీసుకొచ్చుకున్నాం. ప్రతి జిల్లాలో అంతే, ఎక్కడైతే మనకు పనులు ఇయ్యారో, ఎక్కడైతే మన సంక్షేమం కోరారో, ఏ నాయకుడైనా సరే మనం కూడా ముందుకు వెళ్ళేది లేదు, పని చేసేదే. అప్పుడు ఖచ్చితంగా మనం గుర్తిస్తాం, మాట్లాడతాం. ఇది సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాను. ఓయూ అథ్లెటిక్ గ్రౌండ్లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు విసి రవీందర్, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, సినీ నటులు సాయి కుమార్ పాల్గొన్నారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించారు. 1917 నుంచి ఇప్పటి వరకు 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ చరిత్రను అద్భుతంగా టెక్నాలజీ సహాయంతో వివరిస్తారని అన్నారు. యూనివర్సిటీ చరిత్ర కథను పురావస్తు శాఖ వారు అందించగా చరిత్రకు సంబంధించిన వాయిస్ ఓవర్ను ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ అందించారు. ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా ఈ ప్రదర్శన చూడవచ్చన్నారు. యూనివర్సిటీ చరిత్ర తెలుసుకునేందుకు విద్యార్థులకు ఇదో గొప్ప అవకాశమన్నారు. పటాన్చెరువు మండలం ఇంద్రేశం గ్రామంలో శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహులు, పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్రెడ్డి, బండి శంకర్, దుర్గారెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బహదూర్పురాలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు. బహదూర్పురా అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ రోడ్డు పక్కన టిఫిన్ చేశారు. అలాగే బహదూర్పుర, రామనాథ్పుర డివిజన్లో 4.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
आज बहादुरपुरा असेंबली हल्के में मजलिस इत्तेहादुल-मुस्लिमीन की नुमाइंदगी पर अंसारी रोड रहमत नगर में 1,50,00,000 की लागत से इस पूरे महल्ले में सबसे पहले एक पानी की लाइन डाली गई, फिर उसके बाद स्टॉर्म वाटर ड्रेन को डाला गया 15 नदी को। उसके बाद सीमेंट रोड का काम हुआ, तो ये 1.5 करोड़ लागत से पूरा काम मुकम्मल हो चुका है। और आज बहादुरपुरा के असेंबली हल्के के मुख्तलिफ मुकामात पर रमनसपुरा बल्दी डिवीजन में मैं जाकर आज मुख्तलिफ कामों का इफ्तिताह भी करूँगा। तो इंशाअल्लाह ताला हमारी कोशिश यही है कि हर जगह पर हैदराबाद पार्लिमानी हल्के में तरक्याती कामों को अंजाम दिया जाए, और वो हो भी रहे हैं। और जितने काम जो अहम है हमारी पूरी कोशिश है कि जल्द को शुरू किया जाए। आज मुबीन साहब रुकन असेंबली है, वो और कहाँ खाजापारी पंजाब के पास एक काम है, सीमेंट रोड का काम है। वहाँ से ITI कालापत्थर पुलिस स्टेशन, फिर वहाँ से ITI के पास भी ये तरक्याती कामों का इफ्तिताह होगा। ये इस बात की तला में हैदराबाद पार्लियामेंट हल्के के आवाम को देना चाहता हूँ आपके जरिए। बहुत बहुत పటాన్చెరువు మండలం ఇంద్రేశం గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర వైభవంగా నిర్వహించారు. మల్లన్న స్వామి దీవెనలు ప్రజలపై ఉండాలని కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ జాతరలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమీన్పూర్ 15వ వార్డు కౌన్సిలర్ కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ జాతరలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీన తెల్లాపూర్లో జరిగే ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఓయూ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా దళిత బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 31న ఏర్పాటు చేస్తున్న గద్దర్ విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలని ఓయూ విద్యార్థి సంఘాలు కోరారు. ఈ నేపథ్యంలోని ఓయూ వామపక్ష దళిత బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద హలో విద్యార్థి చెలో తెల్లాపూర్ పేరుతో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, సోషల్ సైన్స్ డీన్ కుతాడి అర్జున్ రావు, అదేవిధంగా చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి పోస్టర్ ఆవిష్కరించారు. కొండాపూర్లో జైనీ హెరిటేజ్ కేంబ్రిడ్జ్ స్కూల్ వారు వినూత్న కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు సామాజిక అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొండాపూర్లోని జైనీ హెరిటేజ్ కేంబ్రిడ్జ్ స్కూల్లో విద్యార్థులకు సామాజిక అవగాహన నిమిత్తం కొత్త కార్యక్రమానికి స్కూల్ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు సామాజిక అవగాహన తెలిపేందుకు స్థానికంగా ఉండే బ్యాంకులు, పోస్టాఫీస్, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్ సందర్శించేలా కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగానే విద్యార్థులు పోలీస్ స్టేషన్లో సందడి చేశారు. స్కూల్ పిల్లలతో రామచంద్రపురం సిఐ నరేంద్రారెడ్డి ముచ్చటించారు. అనంతరం చిన్న పిల్లలు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ వారికి అవగాహన కల్పించడం జరిగింది. విద్యార్థులకు సామాజిక అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా స్కూల్ యాజమాన్యం తెలిపింది. Here, my dear. If you eat chocolates, I will take you here.
Come on, Mahira, speak out. Mahira. Bravo. Arav. Who wanted to be police? Everywhere. Doctors. How many doctors we have? Come on, raise your hand. Doctors. Oh, you are a postman. So we have a talk show. So they have to dress up. Okay. One by one. Now quiet. Carpenter. No carpenter. Quiet. Okay. High five. All of you high five. Mobile 1, Archipro Mobile 1 calling Archipro PS. మీ లొకేషన్ ఎక్కడ ఉంది సార్? మీ లొకేషన్ ఎక్కడ ఉంది? ఓకే సార్, పీస్ఫుల్ సార్, అంత పీస్ఫుల్ గా సార్. ఓవర్. Come to their offices at the different places, okay? Not in the mobile. This is a walkie-talkie, wireless one. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ని పునరుద్ధరించాలని విశ్రాంత అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద 5 రోజుల పాటు దీక్ష చేయాలని సంకల్పిస్తే తనను ఒకరోజు దీక్షకు అనుమతిని ఇచ్చారని అన్నారు. 30వ తేదీన తాను ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టనున్నట్లుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైందని, అలాంటి ఓటు సరిగ్గా పడుతుందా లేదా అన్నది అందరూ ఆలోచించాలన్నారు. ఈవీఎంల వల్ల సులువుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజల్లో ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు. ఈసీ సభ్యుల ఎంపిక కమిటీలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టడం, ప్రతి విషయంలో సాంకేతిక నిపుణులై ఆధారపడటం వల్ల ప్రజల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలు నెలకొన్నాయని ఆయన అన్నారు. 86 జవాబులు చెప్పారు. ఆ 86 జవాబుల్లో చాలా వరకు పక్క దోవ పట్టించే విషయాలనే వాళ్ళు ఉచ్చరించడం అయింది. ఇట్లా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని నియుక్తించడం కూడా ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ లా కమిషను, ఒక కమిటీ, ఒక సుప్రీంకోర్టు ఆర్డరు ఇవన్నీ ఉండగా ప్రైమ్ మినిస్టరు, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అపోజిషన్ లీడరు వీళ్ళు ఉన్న కమిటీ తోటి చీఫ్ జస్టిస్ ఈ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ని నియుక్తపరచాలి అని చెప్తే వీళ్ళు దాన్ని మార్చేసి ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేసేసి ఒక యూనియన్ మినిస్టర్ దాంట్లో ఉంటాడు అని చెప్పడం అయింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్తోమత యూనియన్ మినిస్టర్ కంటే ఎక్కువే అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ ఎలక్షన్ అసలు మీరు గ్రహించవలసింది ఏంటంటే ఎలక్షన్ కమిషను 324 ఆర్టికల్లో వాళ్ళు కంట్రోలు, డైరెక్టు, సూపరింటెండెంట్ చేస్తుంది ఎలక్షన్స్ అని అంటారు. కానీ వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళ దగ్గర కాంపిటెన్సీ లేదు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద వాళ్ళు BEL, ECL మీద ఆధారపడిపోతారు. మళ్ళీ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ అని ఒకటి పెట్టి అంటే వాళ్ళు డెలిగేట్ చేసేసి వాళ్ళ దగ్గర ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. మాదిగలకు న్యాయం చేస్తాం, సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. మాదిగలకు అండగా నిలిచిన పార్టీకి ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అండదండలు ఉంటాయని విస్మరించిన పార్టీని మాదిగలు రాజకీయంగా బొందపెడతారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఉర్వకొండ నియోజకవర్గంలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మాదిగల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు టీడీపీ పార్టీ కట్టుబడి ఉంది, ఖచ్చితంగా మేము మాత్రమే మాదిగలకు న్యాయం చేస్తామని వాళ్ళు వ్యాఖ్యానించడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సాధారణంగా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మాదిగలకు న్యాయం చేస్తామని ముందుకు వచ్చిన ఏ పార్టీకైనా సరే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి అండదండలు ఆయా పార్టీలకు ఉంటాయి. మాదిగలకు విస్మరించిన ఏ పార్టీనైనా సరే రాజకీయంగా బొందపెట్టడానికి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ జాతి